నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఓటీపీ, ఒక్క క్లిక్, అంతే క్షణాల్లో ఖాతా ఖాళీ. డిజిటల్ యుగం జీవితాలను సులభం చేసింది, కానీ అదే సమయంలో సైబర్ మోసాలకు కూడా తలుపులు తెరిచింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, వీటిల్లో ఏ ఒక్క పొరపాటు చేసినా ఖాతాలోని డబ్బంతా మాయమవుతుంది. ఇలాంటి సమయంలో బాధితులకు భరోసా కలిగించేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తంలో జరిగిన డిజిటల్ మోసాలకు 25,000 వరకు నష్టపరిహారం అందించేలా ప్రతిపాదనలు చేసింది. సైబర్ నేరాలతో కస్టమర్లే కాకుండా బ్యాంకింగ్ సంస్థలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి చెక్ పెట్టేందుకే నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టింది ఆర్బీఐ. ఒక్క క్లిక్తో కోటాను కోట్ల రూపాయలు పోగొట్టుకుంటోన్న తరుణంలో ఆర్బీఐ ప్రతిపాదనలు ఆహ్వానించదగ్గవే. మరి ఈ ప్రతిపాదనలు ఎప్పటికీ అమల్లోకి రావచ్చు? ఇదే సమయంలో సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు అనిశెట్టి అనిల్ గారు, ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు, ప్రసాద్ పాటిబండ్ల గారు, సైబర్ నిపుణులు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే సార్. నమస్తే సార్. అనిల్ గారు, సైబర్ నేరాల్లో ఎంతో మంది ఎంతో డబ్బు కోల్పోతున్నారు. అట్లాంటి వారికి ఆర్బీఐ ప్రతిపాదించిన నష్టపరిహారం 25,000, దీన్ని ఎట్లా చూడాలి? బాధితులకు కలిగే ఊరట ఎంత అండి? ముందుగా అందరికీ చాలా మంచి టాపిక్ అండి, అందరికీ ధన్యవాదాలు. సో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం మానిటరీ పాలసీ కమిటీ అని వీళ్ళు రీసెంట్గా తీసుకున్న నిర్ణయం వల్ల డెఫినెట్లీ చాలా వరకు ఇది కొంతవరకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఒక మంచి ఊరటని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద మనీ పోగొట్టుకునే వాళ్ళకన్నా చిన్న చిన్న మనీ పోగొట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. సో వీళ్ళు ఏంటంటే అమౌంట్ చిన్నది కాబట్టి ఒక్కొక్కసారి వీళ్ళు కంప్లైంట్ చేయడానికి కూడా ముందుకు రాలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక భరోసా ఇస్తుంది. ఏంటంటే మనం కూడా వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేస్తే మనీ అనేది బ్యాక్ వస్తుంది, కొంతవరకు రికవరీ చేసుకోవచ్చు అనే దానికి దీన్ని ఖచ్చితంగా ఒక పాజిటివ్ నోట్లోనే మనం చూసుకోవాలండి. ఎందుకంటే చాలాసార్లు క్రైమ్ జరిగినప్పుడు మనం చూసుకుంటే మేజర్గా ఒక 10,000, 15,000 క్రైమ్ ఫ్రాడస్టర్స్ కూడా ఈ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటారండి. మేజర్ గా మోర్ దాన్ లాక్స్ లో కొట్టే అంటే అలాంటి వాటిని దోచుకునే వాళ్ళు వేరుగా ఉంటారు. ఈ చిన్న చిన్న క్రైమ్స్ చేసి దొరకకుండా వాళ్ళకి తెలుసు అనమాట, ఇంత చిన్న అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇది కేసు నమోదు అవ్వదు అని. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆర్బీఐ తీసుకునే నిర్ణయం వల్ల వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో, ప్రిలిమినరీ గైడ్ లైన్స్ లో ఏం చెప్తున్నారంటే అండి, అప్ టు 25,000 వరకు 85% ఆఫ్ ద మనీ ఇది వాళ్ళు ఎవరైతే విక్టిమ్, ఎవరైతే మనీ లాస్ట్ అవుతారో వాళ్ళకి పే చేసే ఉంటుంది. అంతకన్నా తక్కువైనా కూడా 85% ఆఫ్ ద అమౌంట్, అంతకన్నా 25,000 కన్నా ఎక్కువ అమౌంట్ పోయినా కూడా 25,000 రూపీస్ నుంచి 85% ఆఫ్ ది మనీ వీళ్ళు రికవరీ కింద ఇస్తారండి. ఖచ్చితంగా ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే, ఒకటి లాస్ట్ అయిన వాళ్ళకి కొంత భరోసా, రెండు రిపోర్టింగ్ చేసే వాళ్ళు పెరుగుతారు. ఈ క్రైమ్ ఇలా జరిగింది, మనీ లాస్ట్ అయ్యమని వాళ్ళని ఎంకరేజ్ చేయడం అవుతుంది. ఖచ్చితంగా బ్యాంక్ అనేది ఒక దేశానికి వెన్నుముక్క లాంటిదండి. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మీద మనం ఖచ్చితంగా కొంతవరకు నమ్మకం కలిగించడం కోసం ఈ ఆర్బీఐ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. రైట్. ప్రసాద్ గారు, చిన్న మొత్తాల్లో మోసపోయిన వారికి నష్టపరిహారం అంటే ఆ చిన్న మొత్తం అంటే డెఫినేషన్ ఏంటండి? అంటే ఎంత మొత్తంలో నష్టపోతే పరిహారం ఎట్లా అందిస్తారు? విధి విధానాలు ఎట్లా ఉన్నాయండి? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. దీనికి ఆర్బీఐ రీసెంట్గా మన అనిల్ గారు చెప్పినట్టు కూడా మన ఆర్బీఐ ఏం చేసిందంటే ఒక డిజిటల్ కంపెన్సేషన్స్ యాక్ట్ అనేది ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక దాన్ని తీసుకొచ్చింది. దాంట్లో ఏంటంటే క్లియర్గా కొంత డిఫైన్ చేసింది అనమాట. ఏమనంటే 50,000 లోపు ట్రాన్సాక్షన్ జరిగి ఆ 50,000 లోపు ఎవరైతే నష్టపోతారో వాళ్ళు ఎప్పుడైతే ఈ డబ్బులు పోయినంటే ఇమీడియట్గా, అంటే దీనికి కూడా కొన్ని చెప్పింది, అంటే ఒకవేళ ఎవరైతే సంఖదారుడు ఉంటాడో లేదా కస్టమర్ ఉంటాడో ఆయన ఒకవేళ పిన్ ఇచ్చినా కానివ్వండి, ఓటీపీ చెప్పినా కానివ్వండి, అది ఒక యూపీఐ ట్రాన్సాక్షనే కాదండి. యూపీఐ ట్రాన్సాక్షన్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే ఒకవేళ ఆయన దగ్గర కార్డు లేకుండా వేరే కార్డు, ఆయన చేతిలో కార్డు లేకుండా వేరే వాళ్ళు కార్డు క్లోన్ చేయడమో లేదా స్కిమ్ చేసి ఒకవేళ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఈ 3 యాక్టివిటీస్ కూడా ఈ డబ్బులు అప్లికబుల్ అవుతుంది. పర్టికులర్గా దీన్ని ఎవరికి స్పాట్ చేశారంటే, పర్టికులర్గా ఎవరైతే రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, గ్రామీణ వాళ్ళు, అలాగే వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్, అలాగే పర్టికులర్గా
విలేజ్ పీపుల్ అంటే గ్రామీణ వాళ్ళని వీళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేసుకుని ఈ యొక్క పర్టికులర్ ఫ్రేమ్వర్క్ తీసుకురావడం ద్వారా పర్టికులర్ ఈ గ్రామీణ వాళ్ళు కానివ్వండి, వయోవృద్ధులు కానివ్వండి, వీళ్ళలో ఒక భరోసా పెరుగుతుంది. ఖచ్చితంగా నాకు ఒక క్రైమ్ జరిగితే అంటే నాకు డబ్బులు పోయినా కూడా నేను సిస్టమ్కి రిపోర్ట్ చేయగలిగితే నా డబ్బులు నాకు వస్తాయి అనే ఒక భరోసా క్రియేట్ అవ్వడం చాలా ఎక్కువ ఉంటుందండి. పర్టికులర్గా యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మోర్ దాన్ 1 lakh ట్రాన్సాక్షన్స్ కంటే కూడా బిలో 50,000 ట్రాన్సాక్షన్స్ చాలా క్వాంటిటీ ఎక్కువ, వాల్యూమ్ కూడా ఎక్కువ. వీళ్ళు ఎవరైతే ఈ ఫిషింగ్ అటాక్స్ కానివ్వండి, లేకపోతే ఓటీపీ ఫ్రాడ్స్టర్స్ కానివ్వండి, లేదా SMS ద్వారా లేకపోతే స్మిషింగ్ అటాక్స్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ 10,000, 20,000, 50,000 లోపే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ వాల్యూమ్ ఉంది. అది ఎక్కువగా ఈ డైలీ వేజెస్ చేసేవాళ్ళు లేకపోతే స్ట్రీట్ వెండర్స్ అంటే ఇన్పుట్స్ కూడా ఇవే ఎక్కువ ఉన్నాయి. ప్రసాద్ గారు, ఆ బాధితుడు పరిహారం పొందాలంటే వెంటనే ఏ చర్యలు తీసుకోవాలండి? అంటే ఎంత సమయం లోపల ఫిర్యాదు చేయాలి? ముందుగా పోలీస్ స్టేషన్ లేక బ్యాంక్నా, ఎవరిని సంప్రదించాలి? లేదండి, మనకి దీనికి ఒక విండో పీరియడ్ పెట్టారండి. గోల్డెన్ విండో అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. ఇప్పుడు ఈ ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఏం చెప్తున్నారంటే 3 రోజుల లోపల మనం ఆ సేమ్ ప్లాట్ఫామ్ లో ముందు మనం దీని సస్పీషియస్ గా కంప్లైంట్ నాకు తెలియకుండా ఇది జరిగింది అని వీళ్ళు అంటే ఇది వాంటెడ్ గా ఇవ్వలేదు, ఈ ఓటీపీ వాంటెడ్ గా ఈ యొక్క పాస్వర్డ్ ఇవ్వలేదు అన్నదాన్ని మనం అనుకుని మనం ఇమీడియట్ గా అంటే ఒక సైబర్ ఫ్రాడ్ వల్ల బాధితులు అనే సందర్భంలో మనం అదే ప్లాట్ఫామ్ లో మనం కంప్లైంట్ రైజ్ చేయగలిగితే విత్ ఇన్ 3 days లో అండి గోల్డెన్ విండో అనేది 3 days లో మనం కంప్లైంట్ చేయగలిగితే ఇమీడియట్ గా ఇది ఈ స్కీమ్ కి ఎనేబుల్ అవుతుందండి. దీనికి ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అనే ఒక ఫండ్ క్రియేట్ చేసుకొస్తుంది ఆర్బీఐ. ఈ ఫండ్ నుంచి ఎవరైతే బాధితులు అయితే ఉన్నారో వీళ్ళకి 55,000 లోపల ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగి దాంట్లో ఖచ్చితంగా 25,000 లేదా 85% లో ఆ అమౌంట్ ఇవ్వడానికి ఆర్బీఐ ఒక ఫండ్ తీసుకొస్తుందండి. దీనికి ఈ ఫండ్ కూడా ఆర్బీఐ నుంచి కొంత అమౌంట్, అలాగే బ్యాంక్స్ నుంచి కొంత అమౌంట్, దీంతో పాటు కొంత సిటిజన్ సెంట్రిక్ గా కొంత అమౌంట్ తీసుకొచ్చి ఈ ఫండ్ ని ఎస్టాబ్లిష్ చేసి దీని ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేకపోతే బ్యాంకుకి వెళ్ళాలనేది లేదు సార్. ముందు మనం బ్యాంకులో రిపోర్టింగ్ ఉంటుందండి. మనకి అది యూపీఐ కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే బ్యాంకు కూడా కొన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ రిపోర్ట్ ఆప్షన్ చేసి దీన్ని మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలండి. కంప్లైంట్ ఇచ్చిందంటే ఇక్కడ ఇంకొక చిన్న మెలుకు కూడా ఉంది. ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఇది మనకు విల్లింగ్గా కాకుండా ఈ కస్టమర్ ఈ యొక్క రిపోర్ట్ చేసిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుందండి. అయితే ఈ అమౌంట్ కూడా ఏంటంటే మనకు 6 నెలలు 3 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 10 days నుంచి 30 days లోపల ఈ 25,000 రూపాయలు లేదా ఏ యొక్క పరిహారం ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా బ్యాంకు వాళ్ళ నుంచి మన కస్టమర్స్ కి వెళ్ళేటువంటి వెసులుబాటు కూడా కలుపుతుందండి. అది ఒక గుడ్ ఆప్షన్ అండి. ఆర్బీఐ తీసుకున్న వన్ ఆఫ్ ది గుడ్ డెసిషన్ అండి. రైట్. అనిల్ గారు, ఆర్బీఐ ప్రతిపాదనలు ఆహ్వానించదగినవి అయినా కూడా ఈ నిర్ణయం వెనక కారణాలు ఏమై ఉంటాయండి? బాధితులకు భరోసా ఇవ్వడమా లేక బ్యాంకుల ప్రతిష్టను కాపాడుకోవడానిక? ఏం అర్థం చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అండి. లైక్ ఒక పాయింట్ ఏంటంటే అండి, మన యూపీఐ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు మనల్ని అడాప్ట్ చేసుకుంటున్నారండి, మన ఎగ్జిస్టింగ్ యూపీఐ. ఓకే, సో ఇప్పుడు ఆ వ్యవస్థ మీద కూడా కొంత నమ్మకాన్ని కలిగించాలి అనేది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందున్న ఎస్పెషల్లీ ఆర్బీఐ కానీ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నది ఒకటి. రెండోది మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ రిపోర్ట్ అయిన కేసులు కూడా కొన్ని వేలల్లో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. మీరు చూసుకుంటే బిలియన్స్ ఆఫ్ రూపీస్ కూడా ఈ క్రైమ్ వల్ల లాస్ట్ అవుతున్నారు. సో రెండోది ఏం చేయాలి, ఈ ఎవరైతే ఈ డిజిటల్ యూజర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక బ్యాంకింగ్ వ్యవస్థ మీద, ఒక డిజిటల్ బ్యాంకింగ్ ఎస్పెషల్లీ డిజిటల్ బ్యాంకింగ్ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా. లేదంటే ఏమవుతారంటే అండి, ఇలా ఓటీపీ చెప్తే మనీ పోతున్నాయి, లేకపోతే నేను ఆన్లైన్ బ్యాంకింగ్ వాడటం వల్ల లేకపోతే యూపీఐ వాడటం వల్ల మనీ పోతుందని తెలిస్తే ఆటోమేటిక్గా యూజర్లు కొంతవరకు డిజిటల్ లావాదేవీల నుంచి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. సో మళ్ళా వాళ్ళ మీద ఒక చిన్న నమ్మకం కలిగించాలంటే ఖచ్చితంగా ఇలాంటి పాలసీలు గైడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రీసెంట్గా తీసుకుంటే ఇది రీసెంట్గా నేను చూసిన కొత్త మోడల్స్ ఆఫరండి. సో ఫ్రెండ్కి ఏంటంటే ఇతను ఒక కార్ డ్రైవర్, ఇతనికి మీ కారు రాంగ్ డైరెక్షన్ వెళ్ళింది కాబట్టి ఒక చలానా వచ్చిందని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ చలానాలో డీటెయిల్స్ చూసుకోవాలి అంటే మీరు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి అని చిన్న ఏపీకే ఫైల్ పంపించారు. సో రెండోది ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు ఇది కనుక చేయకపోతే మీరు కోర్టుకి వచ్చి లోకల్ కోర్టులో మీరు హాజరవ్వాల్సి ఉంటుంది అని చెప్తే వీళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే అతను జస్ట్ ఆ ఏపీకే ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకుంటే ఆల్మోస్ట్ అబౌట్ ఫస్ట్ టైం నేను చూసాను ఒక 5 lakh రూపీస్కి లోన్కి ఇతన్ని బినామీ చేశారనమాట. ఆ అప్లికేషన్లో ఇతను ఏమేమి ఇచ్చాడు అంటే వాళ్ళు అడిగిన డీటెయిల్స్ నేము, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారండి. పోయి యాక్చువల్గా బ్యాంక్ లో వెళ్తే తర్వాత ఇతను బ్యాంక్ వెళ్ళి రిపోర్ట్ చేసినా కూడా ఇతనికి చాలా క్వశ్చన్స్ ఏంటంటే ఆ నామినీ కింద రిమూవ్ చేయాలన్నా
ఈ అష్యూరెన్స్ ఇచ్చిన దాని నుంచి రిమూవ్ చేయాలన్నా కూడా ఇప్పటికీ అతను కొంత ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాడు. సో అంటే ఏంటంటే ఇలాంటి అంటే నేరాలు జరుగుతున్నప్పుడు, సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో ఒక విధంగా ఒక అష్యూరెన్స్ తీసుకురావడానికి ఇది తీసుకుంటుందండి. రైట్, ఇది వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ కింద మనం చూసుకోవచ్చు. రైట్ సార్. ఓకే, ప్రసాద్ గారు, సైబర్ మోసాల్లో మనకు ఎక్కువగా వినిపిస్తున్న ట్రెండ్స్ ఏంటంటే అవి ఏంటండి అసలు? అంటే యూపీఐ, ఫిషింగ్, కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలు ప్రజలు ఏవి ఎక్కువగా ఎదుర్కొంటున్నారండి? బేసికల్గా అండి మనకి క్రైమ్ మన ఇండియాలో పర్టికులర్గా మనకి క్రైమ్ స్పాట్స్ అనేది చూస్తే పర్టికులర్గా మనకి జమ్తారా నుంచి ఒక జోన్ కానివ్వండి, లేదా రాజస్థాన్లో నుంచి కోటా సైడ్ నుంచి ఒక జోన్ కానివ్వండి, లేదా నోయిడా, మహిపాల్పూర్లో ఉన్నటువంటి ఈ క్రైమ్ స్పాట్స్ని చూస్తే మన ఇండియాలో మోస్ట్లీ ఏంటంటే ఫిషింగ్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఫిషింగ్ ఫ్రాడ్స్ అంటే మనకి కాల్ చేయడం ద్వారా ఓటీపీస్ తీసుకునే ఒక పద్ధతి, లేకపోతే ఏదైనా లింక్స్ని పంపించి లింక్ ద్వారా పర్టికులర్గా వాళ్ళ యొక్క సిస్టమ్స్ని, వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ని బైపాస్ చేసి దాని ద్వారా అదే ఇందాక చెప్పినట్టు ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసి దాని ద్వారా సిస్టమ్ టేక్ ఓవర్ చేసుకునే పద్ధతులు ఒకటి. ఇవి కొంత తగ్గుతున్నాయండి, ఈ మోడల్స్ తగ్గిపోయి ఎక్కువగా ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేది బాగా డిమాండింగ్ ఉందండి. అంటే పర్టికులర్ క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ఈ క్రైమ్స్ ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయండి. అప్పట్లో పాత రోజుల్లో చెప్పినట్టు మన విషింగ్ ఫ్రాడ్స్ లేదా ఓటీపీ ఫ్రాడ్స్, కస్టమర్ కేర్తో కాల్ చేసి మీకు లేదా కేవైసీ ఫ్రాడ్స్, ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి కూడా కొంత యూజర్స్కి అవేర్నెస్ వచ్చిందండి. మన ఈటీవీ లాంటి వేదికల్లో చాలా ఈ యొక్క అవేర్నెస్లో చాలా మంది అర్థం చేసుకున్నారు, వీటికి అంతంత రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ కొంత మైగ్రేషన్ అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, గ్యాంబ్లింగ్ యాప్స్ కానివ్వండి, లేకపోతే ఇందాక చెప్పినట్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్మెంట్ ఆటలు, వీటిల్లోకి కొంత క్రైమ్ అనేది కొంచెం వాల్యూమ్ ఇక్కడ పెరిగిందండి. సో దీన్ని కూడా కొంత మనం కంపేర్ చేయడానికి వీటిని కూడా ఆర్బీఐ ఒక వేదిక తీసుకుని దీన్ని ఎలా మనం రిట్రీవ్ చేయాలనే దానికోసం తీసుకుంటే కూడా కొంచెం వెసులుబాటు అవుతుందండి యూజర్స్కి. అనిల్ గారు, సైబర్ నేరగాళ్లు 54,000 కోట్లు కొట్టేశారని, ఇది చిన్న రాష్ట్రాల బడ్జెట్ కన్నా కూడా ఎక్కువని ఇటీవలే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంత భారీ నష్టాలు జరుగుతున్న నేరాల కట్టడి ఎందుకు జరగట్లేదండి? ఇందులో మేజర్గా మనం చూసుకుంటే అండి, ఈ ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్ కానీ సైబర్ ఫ్రాడ్స్లో ఎవరైతే ఈ ఫ్రాడిస్టర్స్ ఉంటారో వీళ్ళు మేజర్గా ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, అంటే మన దేశ సరిహద్దులకి ఎక్కువగా బయట ఉండటం ఇలా ఫస్ట్ అంటే కొన్ని ముఖ్యమైన కారణాల్లో ఇది ఒక కారణం అండి. సో వాళ్ళ మీద మనం ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, బ్యాక్ ట్రేస్ చేయాలన్నా కూడా కొంచెం డిఫికల్టీ ఉంటుంది. ఒకటి అది. రెండోది, వీళ్ళు ఉపయోగించే ప్రతి టూల్ కూడా అనానిమస్, అంటే ఏంటంటే వాళ్ళ ఐపీ అడ్రస్లు వాళ్ళ ఓన్గా ఉండవు, రకరకాల ప్రాక్సీ ఐపీస్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ వీళ్ళు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒకసారి వాడిన యూఆర్ఎల్ కావచ్చు, ఒకసారి వాడిన ఏపీకే కావచ్చు, ఏదైనా కావచ్చు, మళ్ళీ ఇంకొకసారి వినియోగించరు. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మూడోది, ఇప్పుడు బాగా ఎక్కువ జరుగుతున్న క్రైమ్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని డీప్ ఫేక్ అనే టెక్నాలజీ ద్వారా మెజారిటీ ఆఫ్ ద స్కామ్స్ చేయడం వల్ల కూడా ఒకప్పుడు ఏంటంటే మన దేశంలో రకరకాల భాషలు ఇవన్నీ ఉండేయండి. వీళ్ళకి కాల్స్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా వాళ్ళకి ఆ లాంగ్వేజ్ మీద ఒక అవగాహన ఇవన్నీ ఉండాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ కైనా కన్వర్షన్ కానీ, ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ కానీ, ఈ రెండు జరగటం అనేది మేజర్గా ఇందుట్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఉపయోగపడే కొన్ని టూల్స్. మనం మళ్ళా చూసుకుంటే ఇన్వెస్టిగేషన్కి మనం వాడే అన్ని టూల్స్ కూడా కొంచెం కమర్షియల్గా ఉంటాయి, కొంచెం టైం టేకింగ్ ఉంటాయి. కానీ ఈ ఫ్రాడిస్టర్స్ వాడే మేజర్ టూల్స్ మీరు ఏది తీసుకున్నా కూడా ఓపెన్ సోర్స్. అంటే వాళ్ళు ఏదైనా సపోజ్ ఒక ఇన్వెస్ట్మెంట్ స్కామే ఉందనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ని వాళ్ళు నమ్మించాలి ఒక యూజర్ని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్లో కొంత యూజర్స్ ప్రొఫైల్, ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్లు కొంత మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీ ఓపెన్ సోర్స్లోని ఇవన్నీ దొరకటం వల్ల. రెండోది, ఈ డీప్ ఫేక్ ఎప్పుడైతే ఈ డీప్ ఫేక్ కాల్స్ వల్ల కూడా అంటే వాయిస్ క్లోనింగ్ చేసుకొని మాట్లాడటం, వీటి ద్వారా కూడా యూజర్స్ కొంతవరకు దాన్ని నమ్మటం. అన్నిటికన్నా ముఖ్యంగా చూసుకుంటే కొంతవరకు ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ని ట్రేసబిలిటీ ఒకటి, లాక్స్ ఇంటర్నేషనల్గా మనకి ఎక్కడ కూడా ఒక కామన్ లా లేదండి. ఇలాంటి లాక్స్ మనం ఈ దేశానికి ఇవ్వాలి, లేకపోతే ఇవి షేర్ చేసుకోవాలి అనేది కొంతవరకు అది లేకపోవడం అనేది మేజర్గా దీంట్లో ఉన్న ప్రాబ్లం. అన్నిటికన్నా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది మీరు మాట్లాడినట్టు 54,000 కోట్లు అనేది ఈ ఏఐ జనరేషన్ జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మనం ఎంతవరకైనా చాలా వరకు విజిలెంట్గా ఉండాలి. అంటే ఏంటంటే మనీ పోయిన తర్వాత రియాక్టివ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకోవటం కన్నా పోకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే ఏఐ టెక్నాలజీ మన బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ సిస్టమ్ ఎలా వాడుకోవాలి, అన్నిటికన్నా ముఖ్యంగా యూజర్స్
చాలా చాలా అవేర్నెస్ గా ఉండాలండి. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లూరింగ్ టెక్నాలజీ. అంటే ఏంటంటే మన ఆశే వాళ్ళకి ఒక ఆయుధం అన్నమాట. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి. ఎవరు కూడా బ్యాంకులు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఇస్తారని కానీ, తక్కువ టైంలో ఎక్కువ మనీ అని అనిల్ గానీ, గారు అనిల్ గారు, మనం చూసాము ఫేస్బుక్ మోసాలు చూసాం. అంటే ఫేస్బుక్లో వేరే అకౌంట్ ఓపెన్ చేసి అదే పేరు మీద అక్కడ నుంచి మనీ అడగడము, తర్వాత డిజిటల్ అరెస్ట్, ఇట్లా చూసుకుంటూ పోతే అంటే జనాలకు అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు మోసం స్టైల్ మారుస్తున్నారు. మోసం జరగడం కామన్ అయిపోయింది. సో ఫ్యూచర్లో ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయండి? మీరు అన్నట్లు ఇది క్యాట్ అండ్ మౌస్ రేస్ అండి. ఇది ఎప్పటికీ అంటే ఏంటంటే మనం ఒక వేని దీన్ని ఐడెంటిఫై చేసి అవగాహన తెచ్చుకునే లోపు ఇది ఒక రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇది కంటిన్యూషన్ లెర్నింగ్ లాగే అనుకోవాలి మనం. ఇది ఎప్పటికీ ఇది అంటే ఏ రోజైనా ఇది ఉండాల్సిందేనండి. ఇది ఉంటుంది. మనం అంటే కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నప్పుడు కొత్త రకమైన క్రైమ్ కూడా మనకి దీంతో పాటు వస్తుంది. మీరు ఒక మంచి కేసు ఐడెంటిఫై చేశాము. డీఫేక్ లో రీసెంట్ గా మీరు అన్నట్లు ఈ హనీ ట్రాప్ డిజిటల్ దీంట్లో ఒకప్పుడు నిజంగానే ఒక హ్యూమన్ ఉండి వాళ్ళు ఒక వాట్సాప్ వీడియో కాల్ చేసి తర్వాత మనీ అడగటం, ఇవన్నీ హెరాస్ చేయడం అనేది ఒక పాయింట్ అయితే, రీసెంట్ గా మేము చూసిన ఒక కేసులో కంప్లీట్ డీఫేక్ అండి. అక్కడ ఎక్కడా కూడా ఒక ఉమెన్ ఉండదు, ఎవరు ఉండరు. ఇలాంటి క్రైమ్స్ కూడా కొంతవరకు టెక్నాలజీని ఇప్పుడు ట్రేస్ చేయాలంటే అక్కడ ఒక హ్యూమన్ లేడు, అదొక ఏఐ మోడల్. ఈ ట్రాప్ లో ఆ వీడియోని రికార్డ్ చేయటం, ఆ వీడియోని మళ్ళీ హెరాస్ చేయటం. ఈయన ఒక ప్రొఫెసర్ అండి. ఆల్మోస్ట్ 40 lakh రూపీస్ ఇతను వేరే వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకొని కూడా పే చేశాడు వీళ్ళకి. సో ఇలాంటివి వాటి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్ వీడియో కాల్స్ ఏంటి అనేది. ప్రసాద్ గారు, సైబర్ మోసాల నివారణకు ఏఐ ఎందుకు వినియోగించట్లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అసలు నేరాల కట్టడికి ఎలాంటి విధానాన్ని అమలు పరుస్తున్నారు? ఏఐని వినియోగించుకుంటే ఇంకెంత మేలంటారు? ఖచ్చితంగా మనకి ఏఐ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవటం అనేది చాలా నెసెసరీ అయిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం ఎలా చూస్తున్నాం అంటే ఏఐ టెక్నాలజీ అనేది ఒక అప్లికేషన్ డెవలప్మెంట్లోనో లేకపోతే ఒక డేటా సెట్స్ అనాలిసిస్లోనో చూస్తున్నామే తప్ప సైబర్ సెక్యూరిటీలో, అలాగే సైబర్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ సైబర్ సేఫ్టీలో ఏఐ టెక్నాలజీ అనేది చాలా చాలా అవసరం కూడా ఉందండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఫేస్బుక్లో ఇలా పర్టికులర్గా ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్తో లేదా సేమ్ క్లోనింగ్ ఫేస్బుక్ ప్రొఫైల్ చేసి దాని ద్వారా ఫ్రాడ్ చేస్తున్నటువంటి సినారియోస్లో, ఇలాంటి సినారియోస్లో ఎలా జరగాలన్న దానికి రీసెంట్గా ఒక 1 week బ్యాక్ సోషల్ మీడియా ఇంటర్మీడియట్ గైడ్లైన్సెస్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే ఒక ఏఐ వీడియో కానీ ఏఐ సంబంధించిన ఒక ఏదన్నా కంటెంట్ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనేదాన్ని మీరు పెట్టండి అనేదానికి ఒక గైడ్ లైన్స్ కూడా చేసింది. ఇలాంటివి కొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఏ ప్లాట్ఫామ్స్ అయితే పర్టికులర్గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, అలాగే ఈ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, యూపీఐ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొంత ట్రాన్సాక్షన్స్ వచ్చేటప్పుడు రిజిడ్ ఫార్మాట్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందండి. అంటే వాళ్ళు ఏ టెక్నాలజీ అంటే ఒకవేళ రిపీటెడ్ అఫెండర్స్ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ రెగ్యులర్గా కొంచెం తెలుస్తూ ఉంటుంది. అంటే లొకేషన్ బేస్డ్గా కానివ్వండి, లేకపోతే నెంబర్ బేస్డ్గా కానివ్వండి, వీటిని ఐడెంటిఫై చేసి ఏఐ టూల్స్ ద్వారా అదే మనకి లైక్ ఏజెంట్కి ఏఐ టెక్నాలజీస్ లాంటివి వాడుకుని ఇమీడియట్గా వాటిని స్పాట్ చేయడం, ఇమీడియట్గా వీడు మలీషియస్ ఏ నెంబర్ అనుకుంటే ఫర్దర్గా వాడు ఫ్రాడ్ చేయకుండా ఇమీడియట్గా అతని నెంబర్ బ్లాక్ చేయడం విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్స్తో, డిఓటీతో, ఇలాంటి కొన్ని కొత్త టెక్నాలజీని తీసుకురావాలండి. అలాగే ఎవరైనా మల్టిపుల్ యూఆర్ఎల్స్ వస్తుంటే సేమ్ ఒక హోస్టింగ్ ప్లాట్ఫామ్ నుంచి ఆ హోస్టింగ్ డివైజెస్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ ఐపీ రేంజ్ని ఐడెంటిఫై చేసి ఐపీ రేంజ్ని ఆ పర్టికులర్ సర్వర్స్ని మనం బ్లాక్ చేసుకునే పద్ధతులు, ఇలాంటి అన్నిటికీ ఏంటంటే మాన్యువల్గా అనాలిసిస్ చేసి ఒక ఇన్వెస్టిగేటర్స్నో లేదా ఇన్సిడెంట్ రెస్పాండర్స్ను పెట్టి మన ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది. ఈ లోపు బాధితులు పెరిగిపోతారు తప్ప మనం ఆపలేం. ఇలాంటి సినారియోలో ఖచ్చితంగా మనకి ఏఐ టూల్స్ని అది ఇప్పుడు జనరల్గా మనకి ఏమంటుంది అనుకుంటున్నామంటే చాట్ జీపీటీ లాంటివో లేదా జెమినీ లాంటిలో ఒక క్వెరీ ఇచ్చి క్వెరీ నుంచి డేటా డ్రైవ్ చేసుకోవడం ఒకటే చూస్తున్నాం. కానీ ఏజెంటిక్ ఏఐ లాంటి టూల్స్ని వాడుకుంటే కంప్లీట్గా ఆటోమేషన్ చేయడం ద్వారా రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ బ్యాంక్ అయితే వాళ్ళు ఒక టూల్ని యూజర్స్కి ఇవ్వాలనుకుంటున్నారు, ఒక పర్టికులర్ ఒక ప్లాట్ఫామ్ని. ఆ ప్లాట్ఫామ్ని పెట్టే ముందు వాళ్ళు ఏమడిగారంటే మనల్ని దీని ద్వారా ఎన్ని క్రైమ్స్ జరుగుతాయో దాన్ని ఐడెంటిఫై చేయండి అని అడిగారు. సో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఒక యాప్ డిజైన్ చేస్తే ఆ యాప్ ద్వారా ఎలాంటి క్రైమ్ జరగవచ్చు, అంటే అది డూప్లికేట్ ఏపీకే అవుతుందా, లేకపోతే ఈ ఏపీకి డేటా ఇచ్చినప్పుడు ఎలాంటి ఫ్రాడ్స్ అవుతాయా, ఐడెంటిఫై చేస్తే దాన్ని బ్లాక్ చేసే పద్ధతులు తెచ్చుకున్నారు. అంటే ఏఐని అంటే సైబర్ సెక్యూరిటీతో పాటు ఏఐ అడాప్టేషన్ చేయగలిగితే ఖచ్చితంగా సైబర్ ఫ్రాడ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చండి. రైట్ సార్. ఓకే, అనిల్ గారు, సాధారణ వినియోగదారులు డిజిటల్ లావాదేవీల్లో తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా సూచనలు ఏంటండి?
ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి. ఇందాక మనం మాట్లాడినప్పుడు మేజర్గా మనం చూసుకుంటే 2024, 2025లో మేజర్గా మనం చూసిన స్కామ్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అండి. ఎప్పుడైనా కానీ ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు రిజిస్టర్ అయింది. మనం ఎట్లా అయితే మనం ఒక అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు ఒక రివ్యూస్ చూస్తామో, కామెంట్స్ చూస్తామో, రేటింగ్ చూస్తామో, అట్లానే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఆ కంపెనీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో రిజిస్టర్ అయి ఉందా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరున్నారు, ఇవన్నీ పబ్లిక్ లో దొరికే ఇన్ఫర్మేషన్ అండి. ఒకవేళ ఎవరికైనా తెలియపోయినా జస్ట్ గూగుల్లో ఆ కంపెనీ గురించి టైప్ చేస్తే ఆటోమేటిక్గా చాలా వరకు మనకి డైరెక్టర్స్ ఎవరు, కంపెనీ ఎప్పుడు ఫామ్ అయింది, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. తక్కువ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది, రిటర్న్ అనేది ఇది ఒక మోసపూరితంగా ఒక రెడ్ ఫ్లాగ్ లాగా గుర్తుపెట్టుకోవాలండి. అది ఫస్ట్, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్కామ్స్ అక్కడ జరుగుతున్నాయి కాబట్టి. రెండోది, ముఖ్యంగా ఎవరైనా మనకి లింక్స్ పంపించినప్పుడు ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, ఆ ఏపీకేని ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ డౌన్లోడ్ చేయాల్సి వచ్చినప్పుడైనా ఏదైనా కానీ సేమ్ ఇది అసలు ప్లే స్టోర్లో కానీ గూగుల్ స్టోర్లో నుంచి వస్తుందా, లేకపోతే ఒక పబ్లిక్ ఇంటర్నెట్లోంచి గూగుల్లోంచి ఏదైనా వెబ్సైట్లోంచి ఏపీకే డౌన్లోడ్ అవుతుందా, ఇది ముఖ్యంగా చూసుకోవాల్సిన ఫస్ట్ రెండో పద్ధతి అండి. 3, ఎవరైనా ఒక చిన్న సాఫ్ట్వేర్ మన దాంట్లో కనుక ఇన్స్టాల్ చేసుకోండి, మీరేమి ఓటీపీలు షేర్ చేయొద్దు అంటే ఇవన్నీ ఉంటారంటే స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్స్ అంటారండి. వీటి పక్కన కొంత మనకి అవగాహన కలిగి ఉండాలి. ఒకప్పుడు ఈ స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా కార్పొరేట్ ఆఫీసులో రిపోర్ట్ సపోర్ట్, ఒక కంప్యూటర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కంప్యూటర్లో నుంచి మనం చూస్తూ ఉండి వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాం. సేమ్ మొబైల్ కూడా అలాంటి యాప్సే ఉన్నాయండి. ఈ యాప్ ఏం చేస్తుందంటే మనం మొబైల్లో ఏం చేస్తున్నామో అవతల కూర్చున్న ఫ్రాడిస్టర్ ప్రతి యాక్టివిటీ గమనిస్తూ ఉంటాడు. అతను ఓటీపీ పంపించినప్పుడు మనం చెప్పనక్కర్లేదు, ఓటీపీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, ఈ స్క్రీన్ రికార్డ్ ద్వారా తను చూస్తూ ఉంటాడు అనమాట. సో ఇలాంటి యాప్స్ గురించి కొంత ఐడియా మనకు కలిగి ఉండాలి. ఎలాంటి యాప్స్ ఉంటాయి, ఇందులో టీమ్ వ్యూవర్ అని డిఫరెంట్ యాప్స్ ఉన్నాయండి. ఈ యాప్స్ ఏంటి అనేది తెలుసుకొని మనకు ఒక అవగాహన ఉండాలి. ముఖ్యంగా నేను చూసిన ఇంకొక పెద్ద ఫ్రాడ్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఒక మనీ పోయినప్పుడు బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబర్ కోసం మళ్ళీ మనం గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తామండి. ఈ ఫ్రాడిస్టర్స్ మెజారిటీ ఆఫ్ ది ఏం చేస్తారంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. వాళ్ళే ఒక ఫ్రాడ్లెంట్ కాల్ సెంటర్ పెట్టుకొని కొన్ని నెంబర్స్ రిజిస్టర్ చేసి పెట్టుకుంటారు. మనం దానికి అప్రోచ్ అయితే వాళ్ళు గైడ్ చేస్తారు, ఏమని ఇట్లా లింక్ క్లిక్ చేయండి, లేకపోతే అదర్వైజ్ కామన్ యూజర్ ఎప్పుడు కూడా అండి ఇలాంటి లింక్స్ క్లిక్ చేయరు, యాప్స్ ఇన్స్టాల్ చేయరు అంత ఈజీగా. ఈ బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్ కదా అని వీళ్ళు ట్రైల్ చేసి ఈ మోసానికి పోతా ఉంటారు. దయచేసి మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్ కస్టమర్ కేర్ కి కాంటాక్ట్ చేయాలంటే ఆ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళండి. ఆ బ్యాంక్ వెబ్సైట్ లో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్ నుంచి మాత్రమే దీని గురించి రిపోర్ట్ చేయాలన్నమాట మన క్రైమ్ ని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ, అంతకుముందు మనకున్న 1930 అనే నెంబర్ కానీ, సైబర్ క్రైమ్ పోర్టల్ కానీ, ఆ గోల్డెన్ అవర్ లో మనం ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తామో, మీరు చూసుకుంటే ఐఫోర్సీ వాళ్ళు కూడా కొన్ని ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వాళ్ళు రికవర్ చేయడం కూడా జరిగింది. ఇవి మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు. రైట్ సార్. ప్రసాద్ గారు, సైబర్ నేరాల్లో మోసపోతున్న వారు అత్యధికులు విద్యావంతులే ఉంటున్నారు. అసలు వారిలో ఎట్లాంటి ఆశలు సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నాయండి? ఇందాకే మనం అన్నట్లు రీసెంట్గా కూడా చూసామండి, పబ్లిక్ సర్వీస్ ఆఫీసర్స్ కానివ్వండి, లేదా గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది అవడానికి కారణం ఏంటంటే స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, రెండోది ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ ఒకటి, మూడోది ఏంటంటే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ మూడింటి ద్వారా ఎక్కువ మంది ల్యూర్ అవుతున్నారు. అంటే 1x మీరు 1x పెడితే 10x దాకా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఒక చిన్న ల్యూరింగ్ చేయడంతో ఎక్కువ మంది వీటికి అడాప్ట్ అవుతున్నారండి. అంటే కొంచెం లోన్లు తీసుకురావడమో, లేకపోతే హ్యాండ్ లోన్ తీసుకుని కూడా పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పర్టికులర్గా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో కానివ్వండి, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, గ్యాంబ్లింగ్ యాప్స్ కానివ్వండి, ఇవి ఖచ్చితంగా ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మోస్ట్లీ వీళ్ళు ఎలా అడాప్ట్ అవుతున్నారంటే, ఫస్ట్ వీళ్ళు ఒక ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అవటమో, లేకపోతే లేదా సోషల్ మీడియా వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటారు, ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేస్తారు. అక్కడ నుంచి వీళ్ళు ఒక మీకు కౌన్సిలింగ్ ఇస్తామో, ఈ గైడెన్స్ ఇస్తామని ఒక టెలిగ్రామ్ యాప్లోకి తీసుకెళ్తారు. అక్కడ కమ్యూనికేట్ అయిన తర్వాత వీళ్ళకి వాళ్ళలోని కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, నాకు ఈ రోజు నేను 10,000 పెట్టాను, నాకు ఈ రోజు 50,000 వచ్చినాయి అని ఒక ఫేక్ స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటారు. ఇవి చూడగానే మనకు కూడా ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓకే, నేను 10,000 పెడితే 50,000 వచ్చేస్తుంది కదా, నేను బ్యాంక్లో పెడితే నాకు ఇంత 2 రూపీస్ ఇంట్రెస్ట్ లేదా 1 రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇది బెటర్ కదా అన్నట్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇమీడియట్ గా వీటిల్లో పెడతారు. ఫస్ట్ పెట్టినప్పుడు వాడు తెలివిగా ఏం చేస్తారంటే, మనం ఒక 50,000 పెట్టాం అనుకోండి, వాడు ఒక 75,000 రూపాయలు వేస్తాడు. అట్లా 2-3 ట్రాన్సాక్షన్స్ సక్సెస్ఫుల్ చేస్తాడు మనల్ని.
సో ఫోర్త్ టైంలో ఏం చేస్తారంటే ఇమీడియట్గా మనం ఎప్పుడైతే బిగ్ అమౌంట్ లైక్ 1 lakh లేకపోతే 10 lakhs 1 crore ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి వాడు ఒక సూడో వెబ్సైట్ పెడతాడు, దాంట్లో ట్రాన్సాక్షన్ చూపిస్తాడు. అంటే మనకు ఇక మీరు పెట్టిన డిపాజిట్ ఎంత, మీకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. ఫస్ట్ టైం సెకండ్ టైం మనం నేను విత్డ్రా చేసినప్పుడు నాకు విత్డ్రా అవుతుంది. సెకండ్ టైం థర్డ్ టైం చేసినప్పుడు స్క్రీన్ లో కనిపించేది తప్ప నాకు రాదు అమౌంట్. అప్పుడు అర్థమవుతుంది అనమాట నేను మోసపోయాను అన్నది. సో ఇలాంటి మోస్ట్లీ ఈ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అదే ప్లేస్ కానివ్వండి, ఇవి ఖచ్చితంగా లాస్ అవుతాడు తప్ప యూజర్ ఎప్పుడు బెనిఫిట్ అయ్యేది ఎప్పుడు ఉండదండి. రైట్ సార్, ఓకే, ధన్యవాదాలండి అనిల్ గారు అట్లాగే ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఒక్క క్లిక్తో ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి సైబర్ నేరగాళ్ల చేతివాటంతో. అయితే ఇట్లాంటప్పుడే అవగాహన ఉండాలి. ఒక ఓటీపీ కావచ్చు, కాల్ కావచ్చు, ఏది వచ్చినా సరే మోసం జరుగుతుందేమో అన్న అవగాహనతో ఉండడం మేలంటున్నారు. అట్లాగే సోషల్ మీడియా వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం మేలంటున్నారు. ఆశ కన్నా కూడా అవగాహన ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.